హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బంగాళదుంప మిల్ మేకర్ కలిపి కర్రీ చేస్తే చపాతీలకు కానీ రైస్లకు కానీ టేస్ట్ మటుకు వేరే లెవెల్ ఉంటుందండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బండి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. 3 టమోటా, ఒక పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ వేసుకొని ఈ విధంగా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోద్ది. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే అనేది మనకు 50% కుక్ అవుతే సరిపోతుందండి. సో ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారిపోయినాక మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీలో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. సో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఓ బండి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక తాలింపు గింజలు వేసుకోవాలండి. సో బంగాళదుంపలు అనేది చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకొని బంగాళదుంపలు కూడా ఈ విధంగా వేసుకోవాలండి. సో బంగాళదుంపలు మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. నేను ఒక పచ్చిమిర్చి కూడా ఈ విధంగా చీలికలుగా చేసుకొని ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. సో మొత్తం కలిసేలా కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి. సో మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని 1/2 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇలా అనేది 50% కుక్ అయ్యేలా కలుపుకుంటూ ఉండాలి, అడగంటకుండా. సో మనం పక్కన పెట్టుకున్న టమోటా పేస్ట్ అనేది ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని క్యాప్ పెట్టుకోవాలండి. మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా కలితిప్పాలండి. సో ఈ విధంగా కలితిప్పినాక తగినంత కారం వేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి బాగా కలితిప్పుకోవాలి. స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపినాక క్యాప్ పెట్టుకోవాలి. సో ఈ విధంగా క్యాప్ పెట్టుకొని మధ్య మధ్యలో ఏదో కలుపుతూ ఉండాలి. సో మనకు ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చింది. సో మనకు అనేది వాటర్ పోసుకోవాలండి. తగినన్ని వాటర్ పోసుకోవచ్చు, మనకి ఎంత గ్రేవీ కావాలంటే అన్ని వాటర్ పోసుకోవాలి. సో ఈ విధంగా వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలయి పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. సో మిల్ మేకర్ అనేది నేను ముందే 10 నిమిషాల ముందుగానే వాటర్లో నానబెట్టి వాటర్ అని పిండేసి ఈ విధంగా వేసుకుంటున్నా. సో మొత్తం ఒకసారి కలసి పెట్టి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో అనేది ఇలా కలదిప్పుతూ ఉంటేనే మిల్ మేకర్ అనేది బంగాళదుంప అనేది బాగా కుక్ అవుతాయి. ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు మన కర్రీ అన్నట్టు రెడీ అయినట్టు అండి. సో ఫైనల్గా అనేది నేను కొత్తిమీర వేసుకొని ఒకసారి ఈ విధంగా ఒకసారి కలదిప్పుకుంటున్నా. ఈ విధంగా కలబెట్టి క్యాప్ పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి ఈ విధంగా ఒకసారి కలదిప్పి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. సింపుల్గా మన బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.